హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పర్స్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. లెంత్ వచ్చి 11 ½ అండ్ విడ్త్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నానండి. అవొచ్చి 2 పీసెస్ తీసుకున్నాను. దాని కింది కోసం కొంచెం ఒత్తుగా ఉండాలని ఇవి పట్ట టైప్ అవైనా తీసుకోవచ్చు. లేకపోతే ఆశీర్వాద్ కవర్లు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇది స్లింగ్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ 41 ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇదనేది మనకి ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇది మా పాపది డ్రెస్ ఉంటే దాన్ని ఇలా స్టిచ్ చేశాను. ఇది చుట్టూరు లైన్ కుట్టుకోవాలి. దాని విడ్త్ కోసం ఆ 2 జాయింట్ కోసం ఇవి 2 ఒక కుట్టు వేశాను. 1 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకొని దాన్ని కట్ చేసుకోండి. బ్యాగ్ అయితే చివర్లో చాలా బాగొచ్చిందండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టి 4 సైడ్లా కట్ చేసుకున్నాను. 4 మూలలు ఇలా కట్ చేసుకున్నా. ఇలా ఫస్ట్ గుర్తు పెట్టుకున్నాను. ఈ రెండిటికి పెట్టుకోండి. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్కి ఇలా పెట్టిన తర్వాత దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. లైనింగ్ అనేది ఇప్పుడే జాయిన్ చేయలేదు. లైనింగ్ కూడా సేమ్ అంతే 11 ½ ఇంచ్ ఇంటూ 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇవి 2 జిప్పులు ఉండేలాగా వేస్తున్నాను, అందుకని జిప్పులు 2 తీసుకున్నానండి. ఒకటి చిన్న జిప్ వచ్చేలాగా, ఒకటి పెద్ద జిప్పు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక జిప్ అని చెప్పాను కదా, ఇది సైడ్ జిప్పు మనీ పెట్టుకోవడానికి 2 ½ ఇంచెస్ లెంత్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది కట్ చేసి తర్వాత జాయింట్ వేస్తాను. ఈ 2 ½ ఇంచెస్ తీసుకున్నానండి. 2 ½ ఇంచెస్ తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసాను. దీనికోసం ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు. మనం ఓల్డ్ నైటీనైనా ఇలా మార్చుకోవచ్చు. ఈ జిప్ తీసుకున్నానండి. వైట్ కలర్ అయితే దీనికి సెట్ అవుతుంది అన్నట్టుగా వైట్ తీసుకున్నాను. ఇది వేరే క్లాత్ అండి. అంటే దానికి అటు ఇటు జిప్పుకు జాయింట్ వేద్దాము అన్నట్టుగా 3 ఇంటూ 5 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలాగే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. అలా ఒక జాయింట్ వేసి కుట్టేసుకోండి. 2 సైడ్లు అలాగే కుట్టు వేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఫైనల్ లుక్ మీరే చూస్తారు. ఇప్పుడు దాన్ని ఇలా రివర్స్ చేసి పెట్టుకోవాలి. దానికోసం అనేది అంటే ఇప్పుడు అన్నీ సమానంగా ఉండాలని మిడిల్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకు జిప్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇది కింద పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత దాన్ని మనము స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రివర్స్ చేసుకొని వేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా రివర్స్ చేసి దాని మీద కరెక్ట్గా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి పెట్టి కుట్టు వేసేయండి. 2 సైడ్లు అలాగే వేసేయండి, సరిపోతుంది. తర్వాత దానిపైన కూడా ఒక కుట్టేసింది అణిగినట్టు ఉంటుంది. తర్వాత ఇంకొక క్లాత్ తీసుకొని ఏదైనా, ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి ఏదైనా ఓకేను, చుట్టూరు ఇంకొక కుట్టు వేసుకొని దాన్ని కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. సైడ్ మనము ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, దానిలాగే సేమ్ అలాగే ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఒక పాకెట్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు కరెక్ట్గా పాకెట్ లాగా ఉండేలాగా ఎక్కడైతే మనకు జిప్ ఉందో అంతవరకు నేను దానిపైన ఒక కుట్టేసుకుంటున్నాను. అప్పుడు పాకెట్ లాగా కరెక్ట్గా వస్తుంది. ఇది లైనింగ్ పార్ట్ అండి. లైనింగ్ పార్ట్ కూడా సేమ్ సైడ్ మనము ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకున్నాం కదా, సేమ్ దీనికి కూడా అలాగే కట్ చేసుకోవాలి. 2 సైడ్లు అంటే 2 పార్ట్లు తీసుకున్నాం కదా, ఆ 2 పార్ట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను.
ఇది చాలా ఈజీ అండి ఈ బ్యాగ్ కుట్టడం. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీరే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇలా జిప్ ఉంటుంది కదా! ఇంకొక జిప్ ఇలా తీసుకొని మధ్యలో జిప్ పెట్టి అటు సైడు ఒరిజినల్ పార్ట్, ఇటు సైడ్ లైనింగ్ పార్ట్ సేమ్ ఆ పార్ట్ కూడా అంటే 2 పార్ట్‌లు ఉన్నాయి కదా! అవి కూడా సేమ్ అలాగే కుట్టాలని చూపిస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఒరిజినల్‌ని లైనింగ్ పార్ట్‌ను విడివిడిగా జాయింట్ చేసుకుంటున్నాం. సైడ్‌లు మొత్తం జాయింట్ చేసేసుకొని ఒరిజినల్ పార్ట్‌ని, లైనింగ్ పార్ట్‌ని ఒక దగ్గర గ్యాప్ పెట్టుకుంటున్నాం. వీడియోలో చూడండి మీకు బాగా అర్థమవుతుంది. లైనింగ్ పార్ట్ ఇప్పుడు అలా పెట్టుకున్నాం కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి ఖాళీ గ్యాప్ పెట్టి మిగతా పార్ట్ అంతా జాయింట్ చేసేసుకున్నా. ఇప్పుడు సైడ్‌లు మనం జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కుట్టిన దగ్గర అదే కట్ చేసాం కదా ఇందాక, అక్కడ కూడా జాయింట్ చేసేస్తాము. ఈ కింద పార్టే జాయింట్ చేయండి. పైన పార్ట్ జిప్ ఉండే పార్ట్ దగ్గర ఏం జాయింట్ చేయకూడదు. లైనింగ్ కూడా సేమ్ అంతేను. కింద పార్ట్ జాయింట్ చేసుకోవాలి. ఈ పై పార్ట్ ఇప్పుడే కాదు. ఇది ఇందాక చెప్పాను కదా మనం కొద్దిగా గ్యాప్ పెట్టుకోవాలని, ఆ గ్యాప్ ఇది. ఇది జిప్ ఉండే దగ్గర ఈ అదే బ్యాగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇందాక స్లింగ్స్ కుట్టాం కదా! అది నాడ సంథింగ్ అంటారు తాడు. ఆ తాడనేది 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా! కటింగ్ చేసి అక్కడి నుంచి వచ్చేలాగా పెడితే ఆ నాడ అనేది కూడా కనిపియకుండా ఉంటుంది మనకు. ఇలా అడ్జస్ట్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సైడ్ కుట్టు వేస్తే సరిపోతుంది. సేమ్ ఇటు సైడు, అటు సైడు సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత బ్యాగ్ అనేది ఇలా వచ్చిందండి. ఈ తర్వాత లోపల మనము ఇందాక కొంచెం జాయింట్ పెట్టుకొని ఉన్నాం కదా! దాన్ని కూడా ఇప్పుడు ఒక కుట్టేసేసుకుందాము. ఫైనల్లీ బ్యాగ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకు 2 జిప్పులు వచ్చాయి. ఒక దాంతో మనీ అండ్ చిన్నపిల్లలకు వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అయినా పెట్టుకొని బయటికి తీసుకెళ్ళొచ్చు. డైపర్ బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.